ఉన్నాం. ఒక్కరు నవ్వితే అది నవ్వు, ఇద్దరు నవ్వితే ఆనందం, అదే 40 మంది నవ్వితే అది ఉత్సాహం. ఇదే 40 మంది 2 తెలుగు రాష్ట్రాల మహిళలను నవ్విస్తే దాన్ని అంటారు బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మోత్సవమే ఆడాల మజాకా. ఆడాల మజాకా సరూర్ నగర్ కు వచ్చేసింది హైదరాబాద్ లో. మా ఆడియన్స్ రెడీ, నేను రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దేమ్. మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? మోనికా. మోనికా, ఏం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్, వెరీ గుడ్. మీరండి? అనుష. అనుష, మీరేం చేస్తారు? ఎంబీఏ. ఎంబీఏ చేస్తున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్? ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. యూర్ ఆల్రెడీ మ్యారీడ్ అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవా? ఇంకా పిల్లలు, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే జాబ్ కూడా. జాబ్ కూడా చేయాలా? సెటిల్ జాబ్. వెరీ గుడ్. మీ ఇద్దరు? వదినా మర్దర్లు. వదినా మర్దర్లు, కజిన్స్ కూడా అనొచ్చు. బ్రౌన్ డామినేట్ చేస్తుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? హారిక. హారిక గారు, మీరేం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. బావగారు ఏం చేస్తున్నారు? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అంటే మహేష్ బాబు సింపుల్ గా. మీ ఆయన ఒక హీరోలా ఉంటారు అంటే ఏ హీరోలా ఉంటాడు? ఇంకేంటి మహేష్ బాబే. వాళ్ళ ఆయన గురించి మీరు కొంచెం ఎన్టీఆర్ లా, కొంచెం రాజేంద్ర ప్రసాద్ లా. కొంచెం ఎన్టీఆర్ లా, కొంచెం కామెడీ రాజేంద్ర ప్రసాద్ ఫేస్ విషయంలో చెప్తున్నాను. ఫేస్ విషయంలో. వెరీ గుడ్. మీ పేరండి? నా పేరు నాగజ్యోతి. నాగజ్యోతి గారు, మీరేం చేస్తుంటారు? నేను ఐబీఎం లో ఎంప్లాయ్. ఐబీఎం లో, వెరీ గుడ్. ఏం చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశాను. పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు అదే. నెక్స్ట్ ఇప్పుడు అదే పని వెతుకుతున్నారా? ఇంకా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా ప్రపోజల్స్ వస్తాయి, ఎందుకంటే యూ హ్యావ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ దాని కింద డింపుల్ వస్తుంది చూడండి. నలుగురికి ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా వారిదే. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. క్రేజీగా ఆన్సర్ చేయాలి. క్రేజీ ఇస్ ద వర్డ్, మర్చిపోకండి. ఒంటి నిండా రంధ్రాలు ఉంటాయి కానీ నీళ్లు నింపుకుంటుంది ఎవరు? వాడి పేరు ఏంటి? షవర్. షవర్ నీళ్ళు నింపుకుంటుందా? ఏదో ఒకటి చెప్పండి, మీరు సైలెంట్ గా ఉండద్దు. ఓకే, యా. తేనెపట్టు. తేనెపట్టు చెప్పాలా? రెడీగా ఉండండి. ఈ ఆన్సర్ విని అందరూ రవి తుస్సి గ్రేట్ హో అని అంటారు. ఆ ఆన్సరే. నీళ్ళు నింపుకుంటది, ఒంటి నిండా రంధ్రాలు ఉంటది. అదేంటో కాదు, స్పాంజ్. ఇప్పుడు నెక్స్ట్ మీకు క్రేజీగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? టైం వేస్ట్ చేయొద్దు. క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ చెప్పాలి. ఇప్పటి వరకు తీరని కోరిక ఏంటది మీ లైఫ్ లో? నెక్స్ట్ జన్మలో తీరని కోరిక అంటే ఈ జన్మలక్క మంచి పని చేసే రోబోట్ కావాలి. మంచి పని చేసే రోబో. అది తీరని పని లేకుండా హాయిగా. మీ ఆయన ఉన్నాడుగా, ఆయన చేయరు కదా. పని చేయడా? రాజేంద్ర ప్రసాద్ లో ఒకటి కామెడీ చేస్తాడా? అప్పుడప్పుడు మాత్రం. అప్పుడప్పుడు. ఇప్పుడు 9 hours పడుకుంటున్నప్పుడు 24 hours పడుకోవాలి. అది తీరని కోరికనా? 24 hours పడుకోవడం. ఓకే, లైఫ్ లో ఇప్పటి వరకు తీరని కోరిక? ఎందుకు ఫెయిల్ చేసిందా? కాదు, మరి సమ్స్ చేయకపోతే తిడతాడు కదా. సమ్స్ చేయకపోతే తిడతాడా? మరి నేర్చుకోవా? చదువు వద్దా నీకు? చక్కగా గుసైట్ నేర్పియాలి. చక్కగా గుసైట్ నేర్పి ఎట్లా వంకర తిప్పే? ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఎలా నేర్పిస్తారు? నేర్పించలేరు కదా. సునామీలో స్విమ్మింగ్ చేయడం తీరని కోరికనా? స్విమ్మింగ్ రాదు కదా, అప్పుడైతే స్విమ్మింగ్ చేయొచ్చు కానీ తిరిగి రావును, అటే పోతావు. అందుకే తీరట్లేదు కోరిక. రైట్. మనం ముట్టుకోలేని వర్క్ ఏంటి? మిమ్మల్ని ఏదైనా వర్క్ చేయాలంటే మనం ముట్టుకునే వర్క్ చేయాలి జనరల్ గా. అన్లెస్ అంటే వీఆర్ టాకింగ్. ముట్టుకోకుండా మనం మాట్లాడచ్చు, బట్ దిస్ నాట్ వర్క్. కానీ ఈ వర్క్ ని మనం ముట్టుకోలేము. అది ఇవాళ రేపు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఇంట్లో చాలా ఇంపార్టెంట్. అది లేనిది దగ్గరకు వచ్చారు. వాకింగ్. రైట్ ఆన్సర్ ఇస్ ఏ వర్క్ మనం ముట్టుకోలేము అంటే నెట్వర్క్. చెట్టు కింద లింగడు ఎంత కొట్టినా వంగడు. చిన్న చెట్టు. చిన్న చెట్ట. చెట్టు కింద లింగడు అంటే శివుడా? ఓహో, లింగుడు అంటే లింగం.
వాళ్ళతో పాటు వస్తుంది వెలుతురులో, చీకట్లో పోతుంది. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. వీళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. క్రేజీగా 2 పదాలు అడుగుతాను, దానికి క్రేజీగా థాట్స్ చెప్పండి. మిరపకాయ. నీ కట్అవుట్ మిరపకాయలా ఉంది. ఇందాక తిట్టానని ఇప్పుడు పొగుడుతున్నా. నా కట్అవుట్ మిరపకాయలు ఉందని పోవడవా? అది గింత ఉంటుంది అంటే పొట్టిగా ఉన్నావా అని అన్నావు. హాట్ గా ఉంటుందని చెప్తున్నాను. నేను హాట్ అంటే ఈడు కళ్ళు దొబ్బినేది. మిరపకాయ. మిరపకాయలో రవితేజ ఫేమస్, ఆడవాళ్ళ మజాలో రవి ఫేమస్. ఇది పొగడ్డం అంటే. మిరపకాయ. మిరపకాయలో నేనే చాలా హాట్ గా ఉంది. అందువే చెప్పుకోవాలి. కోపం వస్తే మా వారు మిరపకాయ అయిపోతారు. మొత్తం నీ చుట్టూ నీ బతుకంతా మొత్తం మీ ఆయనే కదా. ఇప్పుడు వాళ్ళ ఆయన చెప్పి పంపించండి, నన్ను పొగట్లేదు ఇంకోసారి ఇంకో టీవీ షోలో పంపించండి. వెరీ గుడ్, ఆల్ క్వశ్చన్స్ డన్. క్రేజీగా ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. జాన్ కుక్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో రండి రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలక ఆడియన్స్ నుంచి 2 వచ్చేసారు. ఇక్కడ 2 పేర్లు. మోహనమ్మ గారు, అజిత గాయత్రి. అజిత గాయత్రి. మీ పేరండి? మనీషా. మనీషా. సంతోషి. సంతోషి. రైట్, సో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్, దాని తర్వాత టాస్క్. ఆల్రైట్, వచ్చేయండి. ఫస్ట్ మా పెద్ద వెళ్తుంది. మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా. ఏ వాన పడుతుందా? అర్థం కాలే పెద్ద. మా కాన్సెప్ట్ ఏంటి? నాకు అది చేయాలనిపించింది చేశాను. అంటే కృష్ణుడికి పాంపుడు బుస్తని వచ్చినట్టు పైన అట్లా అనుకోవాలి. అట్లా అది ఎంత అందంగా నడిచారండి. అబ్బాబ్బాబ్బా, మీరే ఇంత అందంగా నడిస్తే మీకంటే 50 సంవత్సరాలు చిన్న మీరేంటి నడుస్తుంది? సూపర్ గా నడుస్తుంది. సూపర్ అనద్దమ్మా అమ్ము, సూపర్ అనద్దమ్మా అమ్ము. రెడీ, మ్యూజిక్. ఓ నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఏం చేయమన్నా? నువ్వేం చేసినావు? అంటే మ్యూజిక్ కి ఎక్కువ. మ్యూజిక్ అంటే ఇంతకు ముందు మ్యూజిక్ రాలేదా? అన్నమయ్య కీర్తనలు వచ్చినాయా? కాదు, మరి ఈ మ్యూజిక్ నాకు ఇష్టం. అదే. ఫస్ట్ యారు నువ్వా? మ్యూజిక్. సూపర్, వెరీ గుడ్. ఇది కదా అందమైన వాక్ అంటే. కానీ అప్పటి నుంచి కెమెరాకి అవతల వైపు నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి నుంచి మా ఆవిడని ఎందుకు అడగట్లేదు? అందుకే మిస్సెస్ రాజేంద్ర ప్రసాద్ గారు రండి, హాయ్ చెప్పండి సార్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఏ ఇచ్చే పడుంటది. ఒక్కసారి ఐ లవ్ యూ ఏమండి నీకోసమే నడుస్తున్నాను అని చెప్పి. ఏమండి మీకోసమే. వాళ్ళ ఆయన పాపం అక్కడి నుంచి రెడీగా ఉన్నాడు. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. చంపేసిందే చంపేసిందే, చంపేస్తూనే పుట్టించిందే, నీతో స్నేహం నాకి వాడా వేరే జన్మల్లే తోచిందే, నింపేసిందే నింపేసిందే, నాలో నిన్నే నింపేసిందే. నిజంగా ఆనంద బాష్పాలంటే ఇవాళ చూస్తా. వాళ్ళ ఆయన ఆడ నుంచి
బట్ సూపర్, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ ముఖంలో ఆ నవ్వులు చూస్తేనే ఎంత సంతోషంగా ఉన్నారో అర్థం అవుతుంది. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు టాస్క్ టైం. టాస్క్ ఏంటంటే నలుగురు ఉన్నారు కదా, ఇక్కడిద్దరు ఒక్కొక్కరుగా వస్తారు. 1 minute టైం. ఎవడయ్యకి నువ్వు నాకు అర్థమైంది. ఫస్ట్ పార్టిసిపెంట్ ఈవిడే. ఇప్పుడు డాన్స్ చేస్తారనమాట. ఉన్న మన సౌత్ ఇండియాలో ఫేమస్ డాన్స్ అంటే మాస్ డాన్స్. డిప్పి డిపిరి డిప్పి డిపిరి డిప్పి డిపిరి డింపిడి పిరి డింపిడి పిరి. ఓ గణేష్ చవితికి అదే డాన్స్, ఒక పెళ్లి బరాత్ లో అదే డాన్స్. మనమే ఫేమస్. ఇప్పుడు డాన్స్ కానీ నేను వెరైటీగా తయారు చేయబోతున్నాం మాస్ అంటే. ఆల్రైట్, రెడీయా? కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. రెడీ, మ్యూజిక్ పెట్టుర్రి. పెద్దమ్మా దిగు, బరిలోకి దిగు. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజజనక జజ్జనక జజ్జనక గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజజనక జజ్జనక జజ్జనక ఎస్ఏ రాజజనక జజ్జనక 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 ఎస్ఏ రాజజనక జజ్జనక 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 జజ్జనక. Pucho Sara, who are you? Who are you? Who are you? Little dude says Zara, Pucho Sara, who are you? ఏమి ఎనర్జీ సరూర్ నగర్ నీళ్ళలో ఏముంది? హైలైట్ అంటే హైలైట్ డాన్స్ ఇది. సూపర్ గా చేశారు. ఇప్పుడు మార్గదర్శి అయ్యారు మిగతా ముగ్గురులకి. మెల్లగా తీద్దాం. అబ్బా ఏమన్నా గింత కూడా కదలలేదు. రెడీ, ఇప్పుడు నెక్స్ట్ ఊర మాస్ పాట కావాలి. ఊర మాసు. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ అబ్బబ్బబ్బబ్బా ఏం నాస్తిరి ఇట్లనే నాస్తిరా? ఎప్పటి నుంచో నాస్తిరి అంటే సరూర్ నగర్ ఏ పెళ్ళైనా నేను పిలుస్తారా? ఏ డిచిక్ 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 డిచిక్. రెడీ, ఇప్పుడు సాఫ్ట్ పాప. రెడీ, మ్యూజిక్. ఫైనల్. రెడీయా? మామూలు ఊపు ఉండొద్దు. సో జోన్ కుక్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కానీ ధైర్యంగా వాక్ అంటే ఒక అద్భుతంగా వెరైటీగా వాక్ చేసి, మాస్ డాన్స్ అంటే నేను చూపెడతారా మాస్ అంటే ఏంటో అని ముందుకొచ్చి ధైర్యంగా చేసినామా పెద్దమ్మా. లెట్స్ స్టార్ట్ ది ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. బాల్స్ ఉన్నాయి, కింద కుండలు ఉన్నాయి, అండ్ ఆ చేతిలో ఒక కర్ర ఉంది. ఓకేనా? టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు సమానంగా నిల్చుంటారు. నడుము మీద ఈ కర్రని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క కుండలో ఒక్కొక్క బాల్ వేసి మీ తల మీద పెట్టి ఒక చేతితోని పట్టుకొని
మీ ఇష్టం, 2 చేతులతో పట్టుకొని అలా సమానంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బాల్ ని అక్కడున్న బాస్కెట్ లో వేస్తారు. కానీ వాకింగ్ మధ్యలో కర్ర కింద పడిపోతే మీరు మళ్ళీ వెనక్కి వస్తారు. 90 సెకండ్స్ టైం లిమిట్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ రౌండ్ ఎవరు గెలుచుకున్నారు? వాళ్ళే. కాబట్టి మీతోని కాకుండా వాళ్ళతోనే ఆడదాం. రెడీ? వచ్చేయండి. ఈ కర్ర మీ నడుము మీద బ్యాలెన్స్ చేయాలి. ఆల్రైట్, ఇది నీది, ఇది నీది. రెడీ? తల మీద పెట్టుకోవాలి. ఇక బాలు రెడీ, ఇక బాలు రెడీ. 1 2 3 మ్యూజిక్. ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి. ఇప్పుడు రెడీ రెడీ. కడప కన్నులైనా నిన్ను చూసే జగం మెల్లగా మెల్లగా. ఎవరికున్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా. అరే నీ స్టైల్ ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. కర్ర పట్టుకుంటున్నారు మీరు, మెల్లగా నడవండి. ఏ జాన్ జిగర్ జాను నీ జవానికి మెల్లగా, కర్రను పట్టుకోవద్దు. నీ పొట్టి పొట్టి కౌను సరదా సరదా స్ట్రైట్ వెళ్ళండి, లేకపోతే కౌంట్ చేయ. నేను నీ చక్కర పడి నేను ముట్టాన అంటే తంటాను కిందసుగా నేను అందాలే కట్టిస్తాను. రెడీ? టైట్ గా పెట్టుకొని సమానంగా నడవండి. రెడీ? ఆంధ్ర తెలంగాణ అదిరే తలబడండి. రండి. కడప కన్నులైనా. సో 1 2 3 4 వేశారు, కానీ పర్ఫార్మెన్స్ కొంచెం తేడా కొట్టింది నాకు. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తా, వాళ్ళు కూడా మీలాగానే హడావిడి చేశారు అనుకోండి, అప్పుడు నేను కౌంట్ చేస్తా. లేదు, ఓకేనా? సమానంగా వెళ్ళండి, మెల్ల నడవండి. రెడీ? ఆల్ సెట్. మీ టార్గెట్ 5 అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 వెళ్ళండి, పరిగెట్టండి. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బాల్ ని బ్యాలెన్స్ చేయాలి, కానీ దీని మీద ఇది పడ్డది అనుకో, అదే కుండ పట్టుకొని బ్యాలెన్స్ చేయి. పనిష్మెంట్ అదే. అది ఇవ్వండి పెద్దది. ఇక బిచ్చపోలు అడుకునే బొచ్చులాగా ఉంటుంది అది. కుండని పగల కొట్టినందుకు పనిష్మెంట్ ఇచ్చుకుంటూ యువర్ టైం స్టార్ట్స్ వన్స్ అగైన్. ఆడండి ఆడండి, నెక్స్ట్ ఆడండి. ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి. కర్రని పట్టుకుంటే నేను ఒప్పుకోను. కడప కన్నులైనా చెయ్యి చెయ్యి పైన. ఎవరికున్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు. 35 సెకండ్స్ ఉన్నాయి, అందులో ఒక బాల్ పడ్డది. ఇంకా రెడీ? పెట్టేసుకోండి తల మీద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ జాన్ జిగర్ జాను నీ జవానికి జిందాబాద్ కడతాను. నీ పొట్టి పొట్టి కౌను సరదా సరదా పడతాను. నీ చక్కర పడి నేను ముట్టాన అంటే రెడీ? కర్ర పోవద్దు. అంటాను కిందసుగా నేను అందాలే కట్టిస్తాను. నా ముక్కులతో ఇంకా పానే కడతాను. ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే. లాస్ట్ 10 సెకండ్స్. 10 9 8 7 6 5. ఇక్కడెన్ని 4, ఇక్కడెన్ని 2. మీ టార్గెట్ ఏంది 5. అంటే గెలిచేశారు. సూపర్ అంటే సూపర్ గా ఆడాలనుకున్నారు, కానీ ఆడలేకపోయారు, కానీ గెలిచారు. అందుకే జాన్ కుక్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. ఆడల మజాకా సరూర్ నగర్ లో ఎప్పుడు ఇక్కడ షూటింగ్ వచ్చినా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటది. అండ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం, కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో. మళ్ళీ అంటిల్ నెక్స్ట్ టైం, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్, బాయ్. 10 ఎర్ర చీమలు నడుచుకుంటూ వెళ్తుంటాయి. ఎదురుగా ఒక నల్ల చీమ వచ్చింది. ఏమవుతుంది అప్పుడు? రెడ్ సిగ్నల్ ఉంటుంది, ఆగిపోతుంది. ఎర్ర చీమలు వస్తున్నాయి కదా, నల్ల చీమకి రెడ్ సిగ్నల్ లాగా అనిపించి ఆగిపోతుంది. సిగ్నల్ లైట్ వస్తుంది అక్క, ఎర్ర చీమలు వస్తారు, ఎర్రది అని కాదు. చూసినా ఏమైనా తెలుగు ఉందా ఆవిడకి? ఎట్లా చెప్పి చూడు, ఎర్ర చీమలు వస్తుంటట, నల్ల చీమ ఆగిందంట, ఎందుకంటే ఎర్ర లైట్ అంటది.
షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి. ముద్దు పెట్టుకో. మగధీర సినిమా వస్తుంది కదా, ఇప్పుడు షేర్ ఖాన్ డైలాగులు వస్తాయి. మగధీర సినిమా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది నన్ను పంపించండి. లెక్క ఎక్కువగా అయినా పర్వాలేదు, తక్కువగా కాకుండా చూసుకోండి. ఏమని చెప్పిండ ఈ షేర్ ఖాన్?